ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు మంచిగా కనిపెళ్ళ మంచిగా వద్దంత తిన్నావా ఉడికినావు మంచిగా రోజు తినపోతావు గుడి సరే ఉన్నాడా సార్ ఉన్నాడా పోవచ్చా ఏమన్నా సోఫా సెట్ బందోబస్తు ఎలా సరిపోయేదా మంచిగా తమాషా సార్ ఏం రాదా బెదురు పుస్తకం ఎక్కడైనా పడుతుందిలే ఇక ముందు అందరికి క్షణార్థంలో ఏడికి వచ్చినట్టే ఉంటుకుంటూ సైడ్ పనికి వచ్చిన ఒక స్పెషల్ అయిన మనిషి పెద్ద మనిషి చాలా స్పెషల్ అయిన మన ముచ్చట్ల ఈ అన్న పేరు వచ్చేసి వెంకటయ్య దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు కంటిన్యూగా 25 ఏళ్ళ నుండి వాళ్ళ కుటుంబ సభ్యులు సర్పంచ్ అంటే అర్థం చేసుకోండి ఇక ఎంత మంచి పేరుంటే సర్పంచ్ ఎంత అవకాశం ఇస్తారు నా ప్రజలు చాలా పెద్ద ఊరు ఇది మన పరిగి మండలు ఇక్కడ పచ్చిల్లా మన 10 కిలోమీటర్లు అంతే ఫోన్ కొట్టిండు బస్సు కానీ సార్ వచ్చినారంటే మనిషి నుంచి పంపించింది కాదు మంచిగా మోటార్ సైకిల్ మీద కొనుకొచ్చి కూర్చోబెట్టింది ఇంటికాడ కూర్చున్నా ఇక సార్ కూడా నాతో ఉన్నాడు ఇక చూడండి సార్ రాజకీయ ప్రసారం ఎట్లా వస్తుంది ఏం కార్యక్రమం చేసింది ఇవన్నీ అడిగి చేసుకున్నాను సార్ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సార్ ఫస్ట్ టీడీపీలో రాజకీయ ప్రస్థానం సులువైన దానికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఎవరిని అడిగి చేసుకుంటా ఏ ప్లాన్ చేయాలి మనకి ఎవరికి సార్ ఎన్ని మాత్రం కడకేసాం సార్ ఇక ఊరు మాకు 10 కిలోమీటర్లు అట్లా ఇక మీ ఊరికి వచ్చిన సరికి పోతుంది ముచ్చడానికి మరి ఏమనుకోవాలి సులువు చేద్దామా భయపడుతున్నారు మిమ్మల్ని చూస్తే నేనంటే మీకు తెలుసుకొని వచ్చిన మా వ్యూర్ జరుగుతుంటే చెప్తా గ్రామపల్లి పల్లి మండలం వికారాబాద్ జిల్లా మేము హరిచోట్ సాబు ఇప్పుడు స్పీకర్ ఉండే పెద్ద మంచి మా గురువు ఫస్ట్ వాళ్ళ వ్యవసాయం చేపిస్తుంటే తర్వాత మనకు అవకాశం ఇచ్చాడు రాజకీయానికి అంటే అంతకుముందు కూడా రాజకీయం విలేజ్గా మనం చేస్తుంటే ప్రత్యక్షంగా మాకు సపోర్ట్ చేస్తుంటే ఎదుగుతుంది తర్వాత మా వాళ్ళు ఎదురు చేసినా మనం ముందు చేస్తుంటే వెంకటరామకృష్ణారెడ్డికి అవకాశం వచ్చింది మేము చేసినాం వాళ్ళు ఏదున్నా మా వ్యవస్థనే వచ్చిందనమాట 25 సంవత్సరం నుంచి మేమే నడిపిస్తున్నాం సైతుల్లో మేము మా పిల్లల కేసులు కాకుండా చిన్న చిన్న కేసులు ఉన్న సైతులనే మేము పరిష్కరించేవాళ్ళం ఒక కేసు కూడా పోలీసులు కొనియలే ఒకరి మీద కూడా కేసు చేయాలి. సరే ఇంకా తమాషా మాట్లాడుతుంది రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది సార్ నేను 92లో నా మ్యారేజ్ అయింది 92లో మనం మాట్లాడుతా మ్యారేజ్ అన్నా వచ్చి మేడం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అమలు చూసా మాకు దిగడలో అయితే డేట్ చెప్తా గుర్తుందా లేదా చెప్పు మేడం అడుగుతాం మళ్ళీ పోయేటప్పుడు కరెక్ట్గా కదమ్మా డేట్ అంటారు ఉప సర్పంచ్ నుంచి డిప్యూటీ వరకు ఎదిగింది ఆయన ఒక పరిల్ అంటే ఒక మంచి పేరు కేసీఆర్ సన్నిహితుడు ఆయననే మనం తీసుకొచ్చింది రాజకీయాల్లో నాయకుడు ఎంతో మందిని కూడా తీర్చిదిద్దింది రాజకీయాల్లో నాయకుడు ఎంతో వందల మంది తీసుకొచ్చారు ఇలా అదే క్యాడర్ ఉంది ఆయనకు వాళ్ళ కుటుంబం 30 సంవత్సరాల చరిత్ర ఉంది వాళ్ళకు చాలా కొట్లాడడం కానీ ఏది కానీ చాలా సామరస్యంగా పోయి కుటుంబం కూడా వాళ్ళ అడుగుజాగా మేము నడుస్తున్నాం ఇప్పుడు కాబట్టి ఇది కూడా పరిపాలన ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ క్యాడరే ఉంది ఇప్పటికి కూడా. అంటే మొట్టమొదటిగా రాజకీయ ప్రశ్న ఎలా సార్ మీరు ప్రస్తుతం టీడీపీనే హరిచోట్ సార్ టీడీపీ ఉన్నాం కాబట్టి టీడీపీలో ఉన్నాం. ఆయన టీడీపీ నుంచి కేసీఆర్ గారు వచ్చిండు ఫస్ట్ హరిచోట్ సార్ దగ్గరికి వచ్చిండు అన్న మీ అటువంటి ఉంటే మనకు జిల్లా రంగారెడ్డి జిల్లా బాగుంటుందని చెప్తే ఆయన ఎమ్మెల్యే పదవికి మన పార్టీకి రాజీనామా చేసి ఫస్ట్ టీడీపీ వచ్చి ఆయన కొంతమంది జూనియర్లు అందరినీ ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వచ్చింది ఆయన అశోక్ సాబ్ మచ్చలేని నాయకుడు ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చింది కేసీఆర్ గారు. ఎందుకు నాకేంటి తెలుసు అంటే నేను 24 గంటలు అశోక్ సాబ్ ఎప్పుడే ఉంటుండే సార్ హైదరాబాద్ పోతే హైదరాబాద్ ఉంటుంటే 10 వస్తే 10 మనం చెప్తుండే వ్యవసాయం కానీ వ్యవసాయం కూడా చూసుకుంటుండే వ్యవసాయం కానీ ఏదన్నా మనకు చెప్తుండే మన పర్సనల్ చూసుకుంటే ఇప్పుడు కూడా ఏదన్నా మనకు చెప్తారు మాకు ఒక కుటుంబ సభ్యులాగా మెరుగుతాయి మా దగ్గర. సరే మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొంచెం ఒడిజులు ఉంటాయి. ఇప్పటికీ మనకి నా మీద కేసులు ఇప్పటికీ 4 కేసులు అనుభవిస్తున్నాం. హైకోర్టుకి వెళ్ళి బిల్ తీసుకున్నాం కూడా 2.5 సంవత్సరాలు అయితే మా గవర్నమెంట్ వస్తుంది
ఎప్పటి వరకు ఓపిక పట్టాలని చూస్తున్నాం. మరి కింద తమాషా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సర్పంచ్ మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ కదా సార్ మేడం, మరి సమస్య మీ దృష్టికి ఏమొస్తాయి సార్? ఏమొస్తాయి, అక్కడ బోర్ కాలిపోయింది, నీళ్ళు లేవు, లైట్ లేవు అని వస్తాయి. అవి ఇలా చెప్తే తెల్లారే చేపిస్తాం. అవి ఎప్పుడు నిత్యం అవసరం సెంట్రల్ గవర్నమెంట్ 15 ఫైనాన్స్ వస్తున్నాయి కదా, సరిపోతుంది. పెద్ద ఫండింగ్కి ఎన్ఆర్జీ చేసి ప్రతి గ్రామానికి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి. ఏ సర్పంచ్ ఉన్నా ఎన్ఆర్జీ అది కూడా సెంట్రల్ గవర్నమెంటే. కానీ మా ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ సర్పంచ్లకు ఇవ్వద్దని చెప్పి ఒక లెటర్ ఇచ్చి ఆపించాడు. ఓన్లీ కాంగ్రెస్ సర్పంచ్లకే ఇప్పించాడు. సరే మన దానికి మేము 2 కోట్ల సీసీ రోడ్ చేసాం. మేము 10 సంవత్సరాల పీరియడ్లో కేసీఆర్ ప్రభుత్వంలో 2 కోట్ల సీసీ రోడ్ చేసాం. రైతు వీధులు కట్టించినాం, గ్రామ పంచాయతీ బిల్లు కట్టించినాం, గుళ్ళు కట్టించినాం, బడి కట్టించినాం. అనేక విధాల సీసీ రోడ్ ప్రతి గల్లీ గల్లీకి సైడ్ రేట్, అండర్ డ్రైనేజ్, ఎక్కడ కూడా సీసీ రోడ్ కావాలనే ఒక ప్రస్తావన లేదు. ఇక్కడ నుంచి దర్గా వరకు చుట్టుముడు గ్రామంలో అన్నీ ఇష్టం. 5-10 లక్షలు తప్ప మాత ఇక్కడ కూడా సీసీ రోడ్ లేదనే గ్రామం లేదు, వీధి లేదు. అట్లా చేసాం. మొత్తం మా దగ్గర 25,000 ఉంటుంది. ఓటర్స్ ఏమో 1860 ఉంటుంది. 10 వార్డు ఉంటాయి. అందరూ కలిసి పనిచేస్తారు. మేము ఉన్న రోజులు మేము సర్పంచ్ మేమే చేస్తామని మాకు ధీమా ఎందుకుందంటే మేము రాత్రి పాటు కష్టపడి పని చేస్తాం, సేవ చేస్తాం. అందుగురించి మేము ధీమా వ్యక్తం చేస్తాం. ఉన్న రోజులు మేమే సర్పంచ్ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా మేమే సర్పంచ్ అని మేము ధీమా వ్యక్తం చేస్తాం. 25 సంవత్సరాల నుండి మీరు లేదా మీ మనుషులే గ్రామంలో సర్పంచ్, మన అప్పటి నుండి మన గ్రామంలో చేసిన కార్యక్రమం ఏమున్నాయి సార్? గ్రామంలో సీసీ రోడ్లు ఫుల్లో సీసీ రోడ్లు వేసాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్, రైతు వేదిక, అంగన్వాడీ బిల్డింగ్స్. మనకు మేమేం చేసామంటే అయితే గుడ్ల కట్టే గవర్నమెంట్ నుంచి ఏవో రావు. మేము కొత్తగా ముందుండి హనుమాన్ టెంపుల్ కానీ, శివాలయ టెంపుల్ కానీ గవర్నమెంట్ చేసాం. హనుమాన్ టెంపుల్ మేము దగ్గరుండి, హనుమాన్ టెంపుల్ మేము మా సర్పంచ్ గారు వెంకటరామకృష్ణ కదా దగ్గరుండి మంచి బ్రహ్మాండంగా కట్టిన పాతది ఉండే గుడి, దాన్ని పునర్నిర్మాణం చేసాం. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా చేస్తున్నాం. ఇక్కడ శివాలయం కూడా, శివాలయం ఇప్పుడు 2 హనుమాల గుడి ఉన్నాయి. 2 హనుమాల గుడి కూడా ధరిస్తాము నేనే పెట్టాను. ఈ శివాలయం కూడా మనం పెడుతుంది. కానీ సరే మనకు వేరులో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం. ఇంకా శివాలయం ఇంకా కళ్యాణ మండపం కోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దాన్ని కూడా డబ్బు తీసి పక్కకి పెట్టినాం. మేము నలుగురు పెద్ద మనుషులు కానీ డబ్బులు తీసి పెట్టినాం, పక్కకి పెట్టినాం. దాన్ని కూడా శాంక్షన్ అయినాయి, 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. అది కూడా త్వరలో ప్రారంభం చేయబోతున్నాం. అందరూ సహకరించడం మా దగ్గర, మా గ్రామంలో. ఎందుకంటే అందరూ కూడా సామరస్యానికి కొట్లాడుకోకుండా అందరూ ముందుని మాకు మా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు ఫుల్ మంచి పనులకు. ఇప్పుడు రావులపల్లి మాకుండే అనుబంధ గ్రామం ఉండే, మా అమ్మ సర్పంచ్ అలా ఒక మాట ఇచ్చుకున్నాను. బీట్ రోడ్ ఖచ్చితంగా ఇస్తామని నేను మాట ఇచ్చినాను. ఎలక్షన్ కంటే ముందు 6 రోజుల ముందు నేను దగ్గర నుండి బీట్ రోడ్ ఇప్పించినాను. మహేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మహేష్ రెడ్డి గారు మన సీఓ ఫోన్ చేస్తే మేము పెద్ద మనుషులం పోయి 2-3 రోజుల ముందే, ఎలక్షన్ కంటే 2-3 రోజుల ముందే మన కుదాన్పూర్ గేట్ నుంచి రావులపల్లి వరకు బీట్ రోడ్ వేసామంటే చెక్కు చెదరకుండా 30 సంవత్సరాలు చెక్కు చెదర రోడ్, అటువంటి రోడ్ నుంచి పెద్ద కాంట్రాక్టర్తో వేయించాం. అదే సైద్పల్లి కూడా వేయించాం. మధ్యలో 2-3 సార్లు బీట్ రోడ్ వేస్తే కొట్టుకుపోతుంది. మధ్యలో సీసీ రోడ్ కూడా వేయించాం. సైద్పల్లి గేట్ నుంచి సైద్పల్లి విలేజ్, కుదాన్పూర్ విలేజ్ నుంచి రావులపల్లి విలేజ్ బీట్ రోడ్ వేయించాం. మనం ఉన్నప్పుడు రావులపల్లి నీటి కొరత లేకుండా చూసుకున్నాం. సరే తర్వాత అది సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. అయినా కూడా మనకు సంబంధించిన వాళ్ళు సర్పంచ్ అయ్యారు. అక్కడ ఇప్పుడు మేము సర్పంచ్కి మొన్న 350 పెడుతూ గెలిచినాం కదా. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లో 600తో గెలుస్తాం. రావులపల్లి మాకే ఉంది, 600తో మేము గెలుస్తాం. 600 మినిమం చెప్తున్నా, 800తో కూడా ఇస్తామని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పాత్ర బాగుందని తెలిసింది సార్ నాకు. ఇది మన హరీశ్వర సార్ తోటి బాగా చేసిందని తెలిసింది. ఆ టైంలో మీకు చేసిన ఉద్యమం గురించి ముచ్చట చెప్తారేమనుకుంటున్నాను. అయితే మనం హరీశ్వర సార్ దగ్గరికి కేసీఆర్ వచ్చినప్పుడు మనం మీరు రావాలి, ఉద్యమంలో మనం ఉంటే తెలంగాణ వస్తుంది, మీకు మంచి పొజిషన్ ఉంటున్నారు, మీకు పెద్ద మంచి మేడబడ్డలు ఉంటే రంగారెడ్డి జిల్లా భూపాలకు ఉంటుంది అని చెప్తే వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మేమంతా పాల్గొన్నాం. అంటే వాళ్ళు రోడ్ల మీద బస్సులు ఉపయోగించరు, ఆర్టీసీలు సపోర్ట్ చేసారు, విద్యార్థులు సపోర్ట్ చేసారు. మన ప్రవీణ ఆధ్వర్యంలో మేమంతా మన మహేష్ రెడ్డి గారు సమన్వయ సమితి ప్రెసిడెంట్ ఉండే వికారాబాద్ జిల్లా మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మన హరిశెడ్డి గారి పెద్ద కుమారుడు మన ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా పొద్దున్న లేవాలి, రోడ్డు ఉండాలి, వంట వర్క్ చేయాలి, అందరినీ ఉపాధ్యాయులను ఆర్టీసీలు అందరినీ కలగలుపుకొని
పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది. ఆ ఉద్యమం ఊరు వాడ గల్లీ నుంచి మండలకు జిల్లా వ్యాప్తంగా పోయి ఈ విధంగా అయింది. హర్షవర్ధన్ సాబ్ ఎట్లా చెప్తే ఆయన అడుగుదల మేము నడుస్తుంది. దురదృష్టవశాత్తు హర్షవర్ధన్ సాబ్ ఓడిపోతే అలా ఓడిపోయినా నువ్వు ఏమి పని లేదు, మంచి పొజిషన్లో వస్తుందని చెప్పిన హర్షవర్ధన్ సాబ్ కేసీఆర్ గారు మేము చూసినాం ఒకసారి ఆ విధంగా మీరు హర్షవర్ధన్ సాబ్కు మంచి మీరు పోస్ట్ చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని చెప్పి ఫస్ట్ రౌండ్గా నేను గ్యాస్ వస్తున్నాయి. ఇదే పరిభాషణ దగ్గర గ్యాస్ వస్తుంటే మహేష్ రెడ్డి గారి దగ్గర పిల్లలు పంపించుంది. అదే ఇట్లా వస్తున్నాడు ఫోన్ కానీ నా దగ్గర ఆపిల్. అప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అటువంటి సంఘటనలు ఉన్నాయి. మేము హర్షవర్ధన్ సాబ్ మేము ఇవాళ తెల్లబట్టి వేసినామంటే హర్షవర్ధన్ సాబ్ ఆయన కోసం మేము ప్రాణానికి తయారు, వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రాణానికి తయారు. తమాషా మాట్లాడుతుంది. మళ్ళీ సొంత డబ్బుతో చేసే కార్యక్రమం సొంత డబ్బుతోనే సెంట్రల్ గ్రామంలో చికెన్ ఉడిపిస్తాను, దినార గవాసం ఉడిపిస్తాను. ఇప్పటికి కూడా ఖాళీ మనసంతం కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన కాబట్టి ఇచ్చిన దాంట్లో మనల్ని వాళ్ళు మాకు ఒక వాళ్ళ కన్నడ చుట్టూ మనకు సరస్వతి గ్రామ ప్రజలంటే మంచి మంచులు ఉన్నారు, డబ్బులు ఉన్నారు. వాళ్ళని కాదని మా ఇంట ఇంత ఇది చేస్తుంటే వాళ్ళని తక్కువ ఎంత చేసి తక్కువనే. ఈ 20,000 30,000 ఎవరైనా వేయగలుగుతాం. కానీ వాళ్ళు మాకు చేసి వాళ్ళు మాకు చేసిన దాంట్లో మేము 0.5% కాదు. ఇంకా చాలా చేసిన వాళ్ళు ఇంకా సరే. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ లేనందుకే మేము జర ఇంకా ఉన్నాం. రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు మేము చాలా ఉట్లాడుతుంది ఇంకా చేస్తుండే. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది ఇంతకు పదంతలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మన గ్రామ ప్రజల కోసం. తెలియని దగ్గర హాస్పిటల్ తెలియదు నా కార్డు వేసుకోపోతా, ట్రీట్మెంట్ చేపిస్తాను. పొల్యూషన్ లాంటి ఒకటి గంట ఫోన్ చేస్తే నేను పోతాను. ఆ విధంగా నేను ఎన్నో సేవ చేయడానికి ముందున్నాను. నా ఇంట్లో ఉన్న కార్యకర్తలు కూడా అదే విధంగానే పనిచేస్తాను. నేను ఇంట్లో ఉన్న నాకు జర వీలు కాదు, ఓపిక లేదంటే మనం చాలామంది ఉన్నారు అంట, సైన్యం లేకుండా మా ఇంట. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మనకు తెలంగాణ రాష్ట్రం సీఎం ఉంది. ఆ టైంలో మస్తు పథకాలు పెట్టారు సార్. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా పెట్టిండు పథకాలు. ఈ మధ్యలో వ్యత్యాసం చెప్తాం కదా. రేవంత్ రెడ్డి సార్ పెట్టిండు అన్ని 6 గ్యారెంటీలు అబద్ధాల పథకాలు. ఒక్కటే పథకం పెట్టాడు, బస్సులో రదోస్తున్నారు జాగాలు ఫ్రీ బస్ అని చెప్పేసి మేము మిరపకాయలు కొనడానికి టమాటా చట్నీ కొనడానికి కూడా బస్సుకి పోతుంది. ఇలా కొట్టుకుని చేతులు పట్టుకుని కొట్టుకుంటుంది. ఇలా చూస్తారు కదా ఒకటే పథకం. వేరే పథకాలు చెప్పండి, నీకు 1 తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 1,16,000 ఇస్తే నేను తులం బంగారం ఇప్పిస్తాను. ఇక నన్ను ఇచ్చిండా. నీకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానంటే 4,000 ఇస్తాను, 3,000 వికలాంగులు ఇస్తాను, 4,000 ఇస్తాను. ప్రతి ఒక్క ఆడపడుచుకు 18 సంవత్సరాల నిన్నలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇస్తాను, ఇయ్యలే. స్కూటీలు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను, ఇయ్యలే. నీకు యూరియా లేదు, యూరియా చెప్పులు లైన్లో పెడుతుంది, ఒక్క సంచి 2 సంచుల కంటే ఇప్పిస్తాను రైతులు. ఇలా కేసీఆర్ అంటే రైతులు రాజు చేయాలని చెప్పి వీళ్ళు రైతులు రాజు చేస్తారంటే ఏడ చేస్తారు? రైతులను రాక్షసులా చూస్తుంది. ఇలా రైతులు ఇంత గోసపడుతుంది. మళ్ళీ ఆత్మహత్య స్టార్ట్ అయింది. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ చూడండి, మీరు ఇంట్లో ఎవరు పెద్ద దిగు చచ్చిపోతే మీ దినాల వరకు 5 లక్షల రూపాయలు రైతుల మీద వస్తున్నాయి. అది కేసీఆర్ పథకం. ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పిన ఒక్క పథకం చెప్పండి. ఇల్లు ఇస్తున్నాడు, ఇవాళ ఇల్లు మనం కూడా ఇస్తాం. ఇల్లు సరే ఇల్లు ఇయ్యగానే మనం ఇదేంటి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు గ్రామానికి 20-30 ఇల్లు ఇస్తుంది. ఈసారి 100 ఇల్లు తెస్తాం మేము. పథకాలు అంటే పథకాలు ఆయన 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు నిలబడ్డప్పుడు, ఎలక్షన్ నిలబడ్డప్పుడు చెప్పనివి మేనిఫెస్టోల్లో చెప్పనివి కూడా చేసింది ఆయన. ఇలా నీకు పుట్టిన పాప ఉంది, డెలివరీ అయిన పాప ఉంటుంది కదా, పాపకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 వాళ్ళకు కేసీఆర్ కిట్టు అని పెట్టి వాళ్ళ ఇంటి వరకు సాగనంపే సౌకర్యం మనకు కల్పించింది. పుట్టిన బిడ్డ నుంచి సత్య ముసలి వరకు పథకాలే ఉన్నాయి. గ్రామంలో ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ పథకం మీద ఊరు లేదు. ఒక సామెత ఉంది కదా, కేసీఆర్ లేని పథకం ఊరు లేదంట, హనుమాన్లో ఊరు లేని ఊరు లేదంట. అటువంటి పథకాలు కేసీఆర్ పథకాలు అందరూ తెలుసు. కానీ ఒకసారి ఈయన చూద్దాము కొన్ని చిన్న పొరపాటు చేసిండు. అది ఆయన కూడా అర్థమైపోయింది మా పెద్ద నేతకు. కొత్తిళ్ళు పెట్టిండు, 0.2% వస్తేనే ఓడిపోయాడు. లేకపోతే మళ్ళీ వస్తుంటే అది గెలుస్తున్న మన ధీమాతో ఉంది కాబట్టి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. గుర్తు పడుతుంది, పట్టించుకోవడం లేరు హాస్టల్లో. అప్పుడు ఎట్లుంటుండే చనిపోతే దగ్గర లేడు, ఆడపిల్లలు ఎంత అత్యాచారాలు అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి. ఇవి ఎట్లుంది పోలీస్ వ్యవస్థ అనేది ఇంటికి కావాలని పనిచేస్తాం, సేవకు లేక పనిచేస్తాం. అట్లా కేసీఆర్ అట్లున్నా ఫ్రెండ్లీ పోలీస్
కేసీఆర్ గారు ఢిల్లీ పోలీసు సాగర్ సాగించారు. ఢిల్లీ పోలీసు తెచ్చిందే కేసీఆర్ గారు. వీళ్ళ వాళ్ళకు రిటైర్మెంట్ అయితే డబ్బులు లేక 2-3 ఎస్ఐలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. వీళ్ళు హరీష్ రావు 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు విషయాలు. ఆయన మాట్లాడినాక నిన్నమని 2-3 వచ్చినాయి. ఇట్లా ఎటువంటి డైనమిక్ లీడర్ ఉన్నారు ఇక్కడ. హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళ ఉన్నారు. ఒక ఇంగ్లీష్ ముక్క రాదు రేవంత్ రెడ్డికి, ఒక సమాధానం ఏం రాదు. వీళ్ళకు కేటీఆర్ అక్కడ సరిపోతాడు. మన రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు రావాలట. కేసీఆర్ గారు వస్తే వాళ్ళు ఇంకా ఇదవుతుంది. ఇంకా కేటీఆర్ గారు కూడా సరిపోతారు. కేటీఆర్ గారు అంటే ఒక కంప్యూటర్ అంతే. ఆయన ఆహ్వానిస్తున్నారు అక్కడ బయట దేశాలు కూడా. ఈ తెలంగాణ మన ఉండే కదా అవతరణ దినోత్సవం ఉండే కదా, నేను మా దగ్గర రావాలి అని ఆహ్వానిస్తున్నారు ఆయన కేటీఆర్ గారు. బయట దేశాలు కూడా తెలుసు కేటీఆర్ ఇటువంటి ఇంత తెలంగాణ అనేది ఫస్ట్ టైం వచ్చింది మనకు. 10 సంవత్సరాల కింద వచ్చి ఎటువంటి పథకాలు అంటే మామూలు పథకాలు కావు. ఇలా ఒక సర్టిఫికెట్ టైం మీద రబీ పంటలు ఖరీఫ్ పంటలకు 2 సార్లు పడుతుండే. ఇప్పుడు ఒకసారి వేసిండు, మళ్ళీ వేసిన ఒకసారి వేసిండు. గతం 5 మంది లేదు, నాకు అప్పు కొడతలేదని చెప్తున్నాడు. ఇంకేడా ఏడేస్తాడు? కేసీఆర్ చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయంటే అందరూ తెలుసు. ఇప్పుడు అనుకుంటారు, మీరు చూస్తున్నారు రోజు సోషల్ మీడియాలో ఎన్ని మాటలు తింటారు అడగరు. ఎన్ని మాటలు ఇవ్వాలి, ఏ ముఖ్యమంత్రి తెచ్చిందా? ఆయనకు అర్థమైపోయింది, ఎట్లా నేను గెలవను రా బాబు, లక్షల రూపాయలు నేను సంపాదించుకోవాలి, ఏమన్నా నేను మళ్ళీ గెలవని అర్థమైపోయింది ఆయన. సార్ మరి పోయేమో మాట్లాడుతుంది సార్. ఇక దమ్మాటిస్తూ ముచ్చట మరి ముందు మీరు రాజకీయ ప్రస్తుతం ఎక్కడ పోతుంది సార్? ఏముంటుంది, మేము మైసరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. మనం కూడా వాటితో పాటు 10 సంవత్సరాలు హైకింగ్ చేస్తున్నాం. వాళ్ళు గుర్తిస్తారు, కరెక్ట్ పని చేసినా గుర్తిస్తారు. మేము కూడా ఇంతకుముందు సర్పంచ్ చేస్తున్నాం. మన మార్గంలో చిరుమూడు చేసినాయి. మనకు బీసీలో కూడా మంచి పేరు ఉంది. మనం ఎప్పుడు బీసీ ఎస్సీ రెడ్డి అని మనం ఎప్పుడు కులం పిల్లలు తీసుకోవాలి. ఎందుకంటే కులం పిల్లలు తెచ్చినట్టు ముందరవాలేడు. అందరితో కలుపుకొని పోతాం. మనం ఎస్సీలు కూడా నేను అంతా ప్రేమతో ఉంటా. మన ఒక సొంత భావన లేకుండా అన్నదమ్ములే కలిసిపోతుంటాయి. మన మైసరెడ్డి గారు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు నేర్చడం, వాళ్ళ బుద్ధులు మాకు వచ్చినాయి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఇది చేయాలని చెప్పి మనం కూడా రాజకీయం నేర్చుకున్నాం, వాళ్ళతో నేర్చుకున్నాం. కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు. మనకి ఏదైనా మనకు నష్టం చేయకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళు గుర్తించి మనకు లాభం చేస్తారని మన నమ్మకం ఉంది. అంతే. తమాషా మాట్లాడుతుంది నాకు సెల్వి మనకి కితాలు వేస్తాను మళ్ళీ మంచి సార్.